ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. పూర్వం ఒక జానపద గేమ్ ఉందండి, అది మన దేశం అని ఎన్టీఆర్ సినిమాలో కూడా పెట్టారు దాన్ని. ఎన్టీఆర్ ఫస్ట్ పిక్చర్ అది. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు ఓయమ్మ, పచ్చి పాల మీద మేగడేది ఓయమ్మ, వేడి పాలలోన వెన్న ఏది ఓయమ్మ అని పాటది. అలా ఉంది వైసీపీ వాదన. పచ్చిపాల మీద మేగడ ఉంటుందా, వేడి పాలలో వెన్న ఉంటుందా? అలాగే అమరావతి మీద అటువంటి విష ప్రచారం, ఫేక్ ప్రచారం, దుష్ప్రచారం ఆ పార్టీ చేస్తుంది. అధికారంలో ఉన్న నాళ్ళు అమరావతిని ఎడారిగా మార్చింది, 3 ముక్కలాట ఆడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి 11 సీట్లకు పరిమితం అయ్యి పులివెందుల్లో జడ్పీటీసీ స్థానానికి డిపాజిట్ గల్లంతయ్యి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. చావు కేకలు, సంధి ప్రేలాపన పేలుతూ ఉన్నారు, గావు కేకలు పెడతా ఉన్నారు. ఏమండి, ఇప్పుడు బుడమేరు వాగు పొంగిందంటారు, ఆ నీరు అమరావతిని ముంచుతుందని దాని దారి మళ్ళిస్తే పొన్నూరు మునిగిపోతుంది అంటారు. విజయవాడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లు ఉంటే 69 గేట్లు బంగారంలాగా పనిచేస్తూ ఉన్నాయి, ఒక గేటే ఊడిపోయింది, మొత్తం గేట్లు కొట్టుకుపోయి అంటారు. ఏం మాట్లాడమంటారు? ఇంక వాళ్ళు రమ్మనండి. అందుకే మా దేవినేని ఉమా గారు సవాల్ చేశాడు, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, ఆ నారాయణ గారు మాట్లాడారు, మున్సిపల్ మంత్రి. అక్కడే పెడదాం డిబేట్, రండి సార్ వర్మ గారు, వాళ్ళని రమ్మనండి. అమరావతికి పోయి అక్కడ డిబేట్ పెడదాం, ఓపెన్ డిబేట్ పెడదాం, ఓపెన్ ఎయిర్ లో పెడదాం, అమరావతి నడిబొడ్డులో డిబేట్ పెడదాం. ఎక్కడ మునిగిపోయిందో చూపించమనండి, ఎక్కడ వరద ముంచెత్తిందో చూపించమనండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది నదీ పరివాహక ప్రాంతం. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా అనే జీవనదులు ఈ తెలుగు తల్లి గుండెల మీద నుండి చల్లగా ప్రవహిస్తూ అన్నపూర్ణాన్ని బిరుదు ఇచ్చి వెళ్ళాయి. కాబట్టి ఎక్కడైనా ఈ నదులు చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఆటోమేటిక్గా వరద అనేది వస్తుంది. ఇప్పుడు మా కోనసీమ ఉంది, ప్రతి ఏటా వరద వస్తుంది అని అక్కడ లంక గ్రామాలన్నీ మూటముల్లే సర్దుకుని అక్కడ దాన్ని ఎడారిగా మార్చేసి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోవటం లేదు, అక్కడే ఉంటారు, అక్కడే వ్యవసాయం చేస్తారు. సో ఇప్పుడు అంతా సేఫ్ గా ఉంది అంతేనా? అమరావతి సేఫ్. ఒకటేనండి, ఇప్పుడు బెంగళూరు మునిగిపోయింది, బాంబే మునిగిపోయింది, చెన్నై మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది. ఎక్కడైనా మునుగుతుంది, ప్రకృతి విపత్తు, ప్రకృతి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మునిగిపోని అమరావతిని మునిగిపోయింది అంటున్నారు. ఓకే, వరద ముప్పు లేని అమరావతికి వరద ముప్పు ఉన్నా. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి, మరి అప్పుడు నువ్వు శాస్త్రవేత్తలతో, సాంకేతిక నిపుణులతో, ఇంజనీర్లతో, మేధావులతో ఎప్పుడన్నా ఒక సమీక్ష పెట్టి, ఇదిగో అమరావతిది ఇక్కడ నిర్మాణానికి పనిచేయనటువంటి నేల ఇది, సాయిల్ ఇది అని టెక్నికల్ గా నువ్వేమైనా ప్రూవ్ చేసావా? 3 ముక్కలాట ఆడావు తప్ప అమరావతి అనేది అన్ఫిట్ ఫర్ రాజధాని నువ్వు చెప్పగలిగావా? ఒక శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రీయ నివేదిక నువ్వు తీసుకోగలిగావా? ప్రజల ముందు పెట్టగలిగావా? ఈ ఎన్నికల్లో మేము అమరావతి రాజధాని అని మేము వెళ్ళాం, వాళ్ళు 3 రాజధానులను వాళ్ళు పోయారు, వైజాగ్ రాజధాని వాళ్ళు పోయారు, మేము గెలిచాం, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు. సిగ్గుంటే అమరావతి గురించి మాట్లాడడం మానేయాలి. అమరావతిని భ్రమరావతి అన్నారు, కమరావతి అన్నారు, ఎడారన్నారు, గ్రాఫిక్ అన్నారు, రకరకాలుగా దాని మీద దుష్ప్రచారం నేటికి చేస్తున్నారంటే ఈ మీడియా కూడా ఆలోచించాలి. ఇటువంటి ఫేక్ ప్రచారానికి విలువ ఇవ్వడం మానుకోవాలని మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. ఎంతకాలం ఇలా దుష్ప్రచారం చేస్తారు? అమరావతి ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుంది, దాన్ని మనం తీసుకుంటే ఒక సబ్జెక్ట్ అనుకుంటే ప్రజల్లోకి ఎందుకు ఇటువంటి వివాదాన్ని లేని దాన్ని మనం తీసుకెళ్లాలనేది నా భావన. వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ఎవరు చెప్తారు అది? అసలు వాస్తవాలు అయితే చర్చ పెట్టొచ్చు సార్, ఫేక్ ప్రచారానికి కూడా మనం చర్చ పెడితే వాళ్ళ పునాది ఏంటంటే ఫేక్ ప్రచారం మీద అధికారంలోకి వచ్చారు. ఒకసారి ఎందుకు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందన్నారు, వివేకానంద రెడ్డి చచ్చిపోతే